కుక్కర్తో కుంఫు. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దాం ఫిక్స్ అయ్యాను. సో చూడండి, ఆల్రెడీ చికెన్ దాంట్లో వేసేసాను. కొంచెం ఆయిల్ పోసుకొని చికెన్ దాంట్లో వేసేసి కాసేపు ఆగారు అంటే కొంచెం అది డ్రై అవుతుంది. డ్రై అయ్యే టైంలో కొంచెం మీరు లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ సాల్ట్, కారం, చికెన్ మసాలా అన్నీ వేసేసేయండి. అన్నీ వేసేసి కాసేపు అటు ఇటు కలుపుతూ ఉండండి. కింద మాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ కుక్కర్లో అలానే ఉంటుంది, బట్ అది మాడదు. ఓకేనా? లైక్ కాసేపు ఆగిన తర్వాత చూడండి, రైస్ కూడా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా. కింద అలా మాడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ గ్యాప్లో ఎగ్ కూడా కొట్టేసాను. ఎగ్ కొట్టేసి మొత్తం సాల్ట్ అన్నీ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ ఒకసారి మళ్ళీ కొంచెం వేసుకున్నాను. ఎగ్ కూడా కొంచెం పట్టాలని చెప్పేసి ఒకసారి అటు ఇటు కలిపేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేసేయండి. రైస్ వేసేసి మిక్స్ చేసేసేయండి. చికెన్ ఫ్రైడ్ రైస్ అద్భుతంగా ఉంది, నిజంగా చెప్తున్నా, అద్భుతంగా ఉంది. వన్స్ ట్రై ఇట్. బాయ్, సీ యూ లేటర్.